ఏంది సినిమాలు ఎందుకు సార్ రెగ్యులర్‌గా ఆయన ఆయన ఐ థింక్ సార్ ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నారండి ఇప్పుడు 'శిరీష్' కూడా గారు. చేస్తున్నారు. సినిమా ఇప్పుడు సినిమా చేస్తున్నారు. మధ్యలో ఆయన పెళ్లి గ్యాప్ అంతా అవునవును. తీసుకున్నారు. మధ్యలో ఫిల్మ్ చేశారు కదా! దాని తర్వాత ప్రాపర్ కథ సాలిడ్ హిట్ వద్దాం అనే జోన్‌లో ఉన్నారు. సో, ఆయన వెయిట్ చేసి మంచి కథ ఇప్పుడు చేస్తున్నారు. మీరేమన్నా ఈ దగ్గరలో ఆయనతో సినిమా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందా? ఉంది సార్ మంచిగా. అదైతే శిరీష్ సార్ దగ్గరికెళ్ళి సార్ నీ కథ విన్నా మీకు అద్భుతంగా ఉంటది అని చెప్తే, కథ బావుంటే ఖచ్చితంగా శిరీష్ సార్ తీసుకెళ్ళి అరవింద్ సార్ దగ్గర, వాసు గారి దగ్గరికి తీసుకెళ్ళి బావుంటది అంటే హ్యాపీగా చేసుకోవచ్చు. రీసెంట్‌గా ఒక మీమ్ చూసాను. ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత కమ్‌బ్యాక్ ఇస్తున్నారంట అందరూ. స్ట్రాంగ్‌గా. ఆ! కిరణ్ అబ్బవరం గారు 'కా' సినిమాతో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చారంట ఆఫ్టర్ ఓకే. మ్యారేజ్. అలాగే సమంత గారు ఆఫ్టర్ మ్యారేజ్ 'మా ఇంటి బంగారంతో' హ్మ్. మంచి హ్మ్. కమ్‌బ్యాక్ ఇచ్చారంట. రీసెంట్‌గా అఖిల్ గారు రైట్. 'లెనిన్‌తో' కమ్‌బ్యాక్ ఇచ్చారు. అలాగే చైతన్య గారు గూడా ఆఫ్టర్ మ్యారేజ్ 'తండేల్‌తో' మీ ప్రాజెక్ట్ అవును. అవును. మంచి స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చారండి. సో, అవును. హోప్‌ఫుల్లీ 'శిరీష్' గారికి కూడా ఒక మంచి పెద్ద బ్లాక్ లేదండి. బస్టర్ ఆయన ఐ థింక్ కథ మీద చాలా సీరియస్‌గా వర్క్ చేస్తున్నారు. నాకు 1 ఇయర్ బ్యాక్ కూడా ఊరికే ఏదో డిస్కషన్‌లో శరత్ ఈ ఐడియా ఒకటుంది వర్క్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పారు. సో, ఆయన 1 ఇయర్ నుంచి దాని మీద వర్క్ చేస్తున్నారంటే నో డౌట్ ఖచ్చితంగా ఈసారి సాలిడ్‌గా ఉంటుంది. మీరన్నట్టు ఆ సెంటిమెంట్ వర్కౌట్ సెంటిమెంట్ అయిపోతది. యెస్. యెస్. కంటిన్యూ అవ్వాలని ఆ!